మండల కేంద్రమైన కొల్లిపరలో టేప్ రికార్డర్లతో తిరుగుతున్న ట్రాక్టర్ల నుండి టేప్ రికార్డర్లను తొలగించి ధ్వంసం చేశారు. టేప్ రికార్డర్లు, లౌడ్ స్పీకర్లతో తిరిగే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో ట్రాక్టర్లు, ఆటోల్లో టేప్ రికార్డర్లు పెట్టి లౌడ్ స్పీకర్లతో తిరుగుతున్న వాహనాలని సీజ్ చేస్తామని ఎస్ఐ కోటేశ్వరరావు వాహన యజమానులను హెచ్చరించారు. బుధవారం ఉదయం ట్రాక్టర్ల నుండి తొలగించిన టేప్ రికార్డర్లను నడి రోడ్డుపై ఉంచి ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ కొల్లిపరలో తిరిగే ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ టేప్ రికార్డులు తగిలించి పెద్ద శబ్దంతో తిరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు. ఇదే విధంగా గ్రామంలో పోలీస్ పర్మిషన్ లేకుండా డీజేలు పెట్టి శబ్ద కాలుష్యానికి, అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని, డీజే సిస్టమ్ పెట్టేవారు ముందుగా పోలీసు పర్మిషన్ తీసుకోవాలని ఎస్ఐ చెప్పారు. పోలీస్ పర్మిషన్ లేకుండా డీజే సిస్టమ్ పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తే ఉపేక్షించబోమని ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. కొల్లిపురం మండలంలో తిరిగేటువంటి ట్రాక్టర్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు పోలీసు వారి హెచ్చరిక. ఎవరైనా కానీ టేప్ రికార్డులు కానీ, లౌడ్ స్పీకర్లు కానీ, ఓవర్ స్పీడ్గా కానీ, లేదంటే అధిక లోడ్ కానీ తోలుతున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకునబడను. నెక్స్ట్ నుంచి ఏ బండి మీద ట్రాక్టర్ మీద కానీ, ఆటో మీద కానీ టేప్ రికార్డు కనపడినట్లయితే ట్రాక్టర్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి పెట్టడం జరుగుతుంది. కొల్లిపురం మండలంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా కానీ, లేదా ఎటువంటి కార్యక్రమం అయినా కానీ పోలీసు వారి పర్మిషన్ తీసుకోకుండా డీజేలు పెట్టడం జరుగుతుంది. అలా ఎవరైనా కానీ పెట్టిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి డీజే సీజ్ చేయడం జరుగుతుంది.